జీవం గల దేవా, నీ పాదములకు స్తోత్రం. ఇదిగో తండ్రి, దీని నుండి ఈ శిల్వ చాటుకు మరుగు చేయండి. నాలో మీరుండి మీ మాటలు నీ బిడ్డలకు వినిపింపచేయండి. వారు వింటున్నప్పుడు ధైర్యం, విశ్వాసం మీలో కలిగజేయండి. లైవ్ ద్వారా ఎవరైతే బిడ్డల్ని వాక్యం వింటున్నారో వారందరినీ బలపరిచి, స్థిరపరిచి నీ రాజ్యం కొరకు వారు ప్రయాసపడ్డట్టు చెప్పండి. ఈ దేనిని మరుగు చేసుకుంటాను. ఇప్పుడు సూటిగా మీ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు వాస్తవానికి 10వ రోజు అమ్మ చనిపోయి. నేను మీకు ఒకటే చెప్తున్నా, జ్ఞాపకార్థ గ్రంథంలో మీ పేరు ఉండాలి. జ్ఞాపకార్థ గ్రంథంలో మీ పేరు ఉండాలి. ఎవరి పేరైతే దేవుని దగ్గర ఉండదో ఖచ్చితంగా నరకం బాగవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే నేను బైబిల్లో చదువుతున్నా కాబట్టి అందులో మీ పేరు ఉంటుందా ఉండదా, ఎవరిది ఏ పేరు ఎక్కడున్నదో ఎట్లా నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్పే విషయాలు గమనించండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 14 ఒకసారి చూడండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 14 వచ్చిన. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచి ముందు కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. చూడండి, దేవుడు మోషేతో చెప్తాడు, బాబు సంఘానికి ఎవరు ఇష్టంలో నాకు తెలుసు. ఇక్కడ మీ పేర్లు నేను కాదు రాసేది, మోషేను పిలిచి, అయ్యా మోషే, నీ కాలం అయిపోతుంది. ఎవరైతే దేవుని సేవ పరిచర్యలో ఉన్నారో వాళ్ళ పేర్లు ఈ జ్ఞాపక గ్రంథంలో రాసి పెట్టను అని చెప్పి దేవుడు మోషేను పిలిచి చెప్పి. బిడ్డలా చాలా మంది అప్పుడు చప్పుడు మా పేరు పెట్టమంటే అట్లా జరగదు. జ్ఞాపకార్థ గ్రంథంలో నీ పేరుండాలి. బిడ్డలా ఎన్నేళ్ళ నుంచి నువ్వు దేవుని సేవ చేస్తున్నావు, దేవుని పరిచయం చేస్తున్నావు, చేస్తేనే కదా మీ పేర్లు జ్ఞాపకం దేవుడు చేసుకునేది. నేను కాదు, మోషే చెప్తున్న ఈ విషయం. అదే మలాకి గ్రంథం 3:16 చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16 వచ్చినప్పుడు చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవుడు చెవియొగ్గి ఆలకించి వింటాడు, చూస్తాడు. ఇది మనుషులు గ్రహించరు. మనం ఈ పని చేద్దాం, ఆ పని, మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటాం. కానీ దేవుడు ఆకాశం నుంచి చెవియొగ్గి ఆలకించి వింటాడు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడేది. అక్కడ కూడా రాయబడ్డది మలాకి గ్రంథం. ఆయన సముఖంలో ఒక గ్రంథం ఉంటుంది. ఆయనను స్మరించు, ఆయనను ప్రార్థించు ఈ లోకంలో ఉన్న వాళ్ళ పేర్లు జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంటది. మీరు సంఘంలో ఇప్పుడు వచ్చి రాయి, ఈ ప్రోగ్రాంలో నా పేరు పెట్టండి కాదండి, నేను చెప్పడం కాదు. అక్కడ మళ్ళీ ఆ లాస్ట్ వచ్చిన చూస్తే ఆయన సముఖంలో ఒక గ్రంథం ఉంటుంది. జ్ఞాపకార్థంగా ఆ గ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు పరలోక రాజ్యం దొరుకుతుంటది. అయితే ఈరోజు ప్రభునందు నేను మీకు చెప్తున్నా, జ్ఞాపకార్థ గ్రంథంలో నీ పేరుండాలి. నేను చెప్పే అంశం అర్థమైందా? చెల్లె, మీ పేర్లు దేవుని దగ్గర ఉండాలి. ఎందుకంటే అయ్యా మేము తమడపల్లి గుడికి పోయినాం, మరి నాకు ఇప్పుడు పరలోకం ఎందుకు ఇవ్వని అంటే ఆ గ్రంథం తెరిచి చూస్తే అందులో నీ పేరుండాలి. నువ్వు గుడికి రాకపోతే నేను రాసుకుంటాను అంటే నువ్వు రమ్మంటున్నా.
చెప్పు. నేను రాయబడి నేను మీ కొరకు చెప్పడం కాదు, బైబిల్లో దేవుడు మోషకు కూడా చెప్పిండు, అట్లనే మల్లాకి కూడా చెప్పిండు. మళ్ళీ చదువు దీక్ష. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి చూడండి, దేవుని యందు భయం భక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉన్నవారి కొరకు జ్ఞాపకార్థముగా ఆ. ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడింది. ఆయన సముఖంలో ఒక గ్రంథము రాయబడ్డది. ఆ గ్రంథంలో నీ పేరున్నదా? ఒకసారి దయచేసి మీరు ఆలోచించుకోవాలి. మీ పేరు లేకపోతే దయచేసి భయభక్తులు కలిగి చర్చికి రండి. మీ పేరు ఇక్కడ రాయబడకపోతే, అక్కడ రాయబడకపోతే ఎంత బలవంతుడైతే ఎంత చదివితేంది, 10 మంది కుమారులను కంటేంది, నీ పేరు లేకపోతే నీ కొడుకులో చెక్కిస్తారా? నేను మీకు చెప్తున్నా, నాకు ఇంత ఆస్తున్నదని మనం గర్వపడవచ్చు లోకంలో. అక్కడ నీ పేరుండాలి. అది మల్లాకి పిలిచి చెప్తుండు, దేవుని బిడ్డలానా మీ పేరున్నది ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో. నేను మీకు చెప్తా, ఎవరి పేరు రాయబడ్డదో ఎట్లా దేవుడు చెప్తాడో ఒక్కొక్కటి మీకు చెప్తా. చూడండి, మత్తయి సువార్తలోనే నేను మీకు జ్ఞాపకార్థ గ్రంథంలో మీ పేరు ఉండాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 13. నిన్ననే చెప్పినా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బైబిల్లో యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి విలువైన సెంటు తెచ్చి ప్రభు పాదముల మీద పోసి తల వెంట్రుకలతో తుడిచింది. నువ్వు బతికినప్పుడు, నువ్వు జీవించినప్పుడు ఈ భూమి మీద క్రీస్తు కొరకు, దేవుని కొరకు ఏ మంచి పని చేసినావు? అన్ని దేవుడా నాకు ఇది కావాలా అది కావాలని మనం ప్రార్థన చేస్తాం. ఓకే, చేసుకోండి, కానీ దేవుని కొరకు ఏ మంచి పని చేసినావు? ఆమె ఇంకా మీరు కాదు, ఆమె లీటర్న్నర సెంటు తెచ్చి చదువు. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. చూడండి, ఆ స్త్రీ ఏం పని చేసింది తెలుసా? అత్తరు తెచ్చింది, శరీరంన్నర అత్తరు తెచ్చి యేసుప్రభు మీద పోసి కాళ్ళను తల వెంట్రుకలతో తుడిచి ఈమె మంచి పని చేసిందని దేవుడు మెచ్చుకుంటాను, యేసయ్య మెచ్చుకుంటాను. నువ్వు పాస్టర్వేగా, బిషప్వేగా, నువ్వు రెవరెంట్, దేవుని కొరకు ఏ మంచి పని చేస్తున్నావు? వచ్చిన కానుకలు కరెక్ట్ సేవకోవాలి, వచ్చిన చేసే ప్రతిదీ మంచి పని చేయి దేవుని కొరకు. అప్పుడు జ్ఞాపకార్థకంగా నీ పేరు ఆ లిస్టులో ఉంటుంది. చదువు, ఆమెకి ఏం చేసినట్నే. చూడండి, అత్తరు తెచ్చి యేసుప్రభు పాదముల మీద పోసి తల వెంట్రుకలతో తుడిచింది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, వాళ్ళంటారు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజమును కూర్చుండగా దాని ఆయన తల మీద పోసెను. చూడండి, ఆ స్త్రీ ఏం చేసింది? అత్తరు బుడ్డి తెచ్చింది. కనీసం నువ్వు ఏ బుడ్డి తెలియదు. అన్ని నాకు కావాలి దేవుడా, నేను మంచుకున్నాను దేవుడా, నా పిల్లలు మంచుకుంటే ఇవే అడుగుతాం. దేవుని కొరకు ఒక స్త్రీ అత్తరు బుడ్డి తెచ్చి ఆయన తల మీద పోసి మరి ఆయనను అభిషేకించింది. ఇంకొక కంటిన్యూషన్. శిష్యులు చూసి కోపపడి, ఒక మంచి పని చేసినప్పుడు కొంతమంది కోపం వస్తుంది. ఇక్కడ లేడా దేవుడికి అక్కడికి ఎందుకు పోతావు? ఈ పద్ధతిలో దేవుడు చూస్తాడు అనుకున్నాడు. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నీకు అది తెలియదు. నువ్వు నడిచేది, నువ్వు పోయేది, నువ్వు పడుకునేది, నీ ప్రవర్తన అంతా కూడా దేవుడు చూస్తాడు. మనం ఈ లోకంలో ఎప్పుడు పోతాము, ఈ లోకంలో ఎప్పుడు పోతామో మనకు తెలియదు. తెలుసా? నేను బాగా చదివినా ఇంకొక 10 ఏళ్ళు ఉంటానని గ్యారెంటీ ఉందా? లేదు. అశాశ్వతమైన ఈ లోకంలో నీ పేరు ఆ గ్రంథంలో రాయబడేట్టు దేవుని సేవలో నువ్వేదన్నా పని, ఏదన్నా
పని చేస్తే అక్కడికి పోతే నీ లిస్ట్ నీ పేరు తీసినప్పుడు నా బిడ్డ నువ్వు ఈ సేవలో ఈ పనిలో పాల్పంచుకున్నావు, జ్ఞాపకత గ్రంథంలో నీ పేరున్నదని దేవుడు నేను యాక్సెప్ట్ చేసి పరలోకం ఇస్తాడు. ఈ స్త్రీ అందరూ ఎదుట అత్తలు తీసుకొని వచ్చి యేసు ప్రభు తల మీద కూర్చుంది. లోకంలోనే ప్రభు ఉన్నప్పుడే చేస్తే ఇది కొంతమంది కోపం వస్తుంది. ఏందమ్మా నీ దేవుడు లేడా, ఇదే నన్ను గడ్డెందుకు వాళ్ళ చిట్టొస్తే గడ్డెందుకు మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు. కానీ వాక్యమును నమ్మండి, వాక్యమును నమ్మండి, వాక్యానుసారంగా బ్రతకండి. దేవుడు ఖచ్చితంగా మీ పేరు జ్ఞాపక గ్రంథంలో రాస్తాడు. ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకు ఆమె బీదలకు ఇవ్వచ్చు అనేది శిష్యులు ఏమంటారు తెలుసు, అక్కడ ఉన్నారు ఇంత సేరున్నారు తెస్తావా, ఇంత నష్టం ఎందుకు, ఇది అమ్మిన బీదలకింత నీకు మంచిగుండదా అంటాను. ఎవడని ఇచ్చింది అన్నటోడు వాళ్ళ పేరు రాయబడ్డా చూడండి. వాళ్ళు గుడికి రారు, మిమ్మల్ని వస్తుంటే డిస్టర్బ్ చేస్తారు. ఎందుకు దేవుడు లేడా ఇలా అక్కడ లేడా అని చెప్తారు. అయినా మీరు దయచేసి వాక్యం మీద మీ ఇల్లు కట్టుకొని మీరు స్థిరంగా ఉండాలని బయట ఉన్న చెల్లెళ్లకు లైవ్ వింటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వాక్యం అనే మీదనే నీ జీవితం కట్టబడాలి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. చూడండి, ఆ స్త్రీ యేసు ప్రభు ఒక మంచి కార్యం చేసి, కానీ మీరు ఎందుకు ఆమెను అట్లా చేస్తుండ్రు అని యేసు ప్రభు అన్నాడు. ఈ లోకంలో ఎవరో మిమ్మల్ని అడ్డంకపరుస్తారు, ఏ సాధారణ శక్తులు మిమ్మల్ని దూరం చేస్తే దేవునికి ప్రార్థన ఉంటుంది ఇవ్వాలెందుకు అని సాధారణ కూడా అడ్డంకం చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, దేవుని మందిర ఆవరణంలో ఒక్క దినం గడుపుతా 1000 దినాల కంటే శ్రేష్టం. ఇప్పుడు 1000 దినాలు బ్రతుకుతామనే గ్యారెంటీ ఉందా? చాలా మంది కొంతమంది ఏం చేసింది తెలుసా, 10 నెలలు దేవుని టైం దేవునికి ఇచ్చేయాలి. మనం సంపాదించిన ఎక్కడి నుంచి రాసులు ఉన్నాయా, దాచుకున్న డబ్బులు ఉన్నాయా, కట్టుకున్న వస్త్రాలు ఉన్నాయా, ఏ రోజు దేవుడు మనకిస్తాడు ఏమిస్తాడు దాంతో తృప్తి పొందేవారమై ఉండి దేవుని పరిచర్యలు భాగస్థమై ఉండాలి. కానీ ఆ లాస్ట్ భాగం కూడా వచ్చి ఉండదు. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చూడండి, ఈమె పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంటది. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త చెప్పినా ఈమె పేరు జ్ఞాపకార్థంగా ఉంటుందని దేవుడే ఆల్రెడీ డిక్లేర్ చేసిండు. ఒక్కటి మన పేర్లు జ్ఞాపకార్థ గ్రంథంలో ఉన్నాయా లేవా? ఒకవేళ ఈ లోకాన్ని 70 ఏళ్ళ తర్వాత ఇచ్చిపోవాలి, ఇంకా నేను ఉంటా కొద్ది కాలం అంటే వస్తానా? 24 hours నీ బాకీ నా బాకీ. ఎంత మంచి 24 hours అయితే మూతికి మాస్క్ కట్టుకొని బాడీని పూడ్చిపెట్టాలి, అవునా కాదా? అందుకే చనిపోక ముందు దేవుని తెలుసుకో, నీ పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో రాసుకో. లోకం వైపు చూడకు, దేవుని టైం దేవునికి ఇచ్చాయి. సంవత్సరానికి 365 రోజుల్లో 52 వారాలు తప్పియకు. ఏ చర్చి కన్నా నా బోధన మీకు నచ్చకపోతే ఇక్కడి కన్నా పోయి భక్తిగా మీరు ఉండాలి. అట్లా మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. ఈమె పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇంకోటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా, అదే ఆ పుస్తకాన్ని పని చూడండి. చూడండి, దేవతతో చెప్తుంది, అమ్మా మాట్లాడ. దేవదూత కొర్రెలతో స్వయంగా చెప్తుంది, అమ్మా అయ్యా నీవు చేసిన ధర్మకర్యాలు దేవుని సన్నిధికి నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఈ లోకంలో మనం ఎంత ఉరుకులాడినా ఇది భూలోకమే.
70 లోపల మన చాప్టర్ క్లోజ్. నాకు 4 కొడుకులు ఉన్నారు, 10 ఎకరాల భూమి ఉన్నది, 2 బదులు ఇదంతా తృప్తికర బాబు కట్టుకునే దేవుళ్ళు ఏమి జీవితం పెడతాం. నీ పేరు జీవగ్రంథంలో లేకపోతే పెడతాం. దేవదూత వచ్చింది, ఎక్కడి నుంచి? పరలోకం నుంచి వచ్చింది. ఎవరి దగ్గరికి? ఒక పోలీస్ ఆఫీసర్. ఈయన ఎవరు? కొర్నేలు. ఆయన దగ్గరికి వచ్చి, కొర్నేలు నీ ప్రార్థన వినబడుతుంది, నీ ధర్మ కార్యంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయండి. ఆయన పేరు కూడా రాయబడ్డది. మరి మీ పేరు నా పేరు ఉండాలా ఉందా? ఉండాలి కదా. ఇవాళ 10వ రోజు చనిపోయి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఇప్పుడు ఇవాళ నేను మీకు దేవుని వాక్యం బోధించడానికి కారణం ఎవరు తెలుసా? అమ్మే. నేను చెప్తున్నా కదా, అమ్మే. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలను కూడా గమనిస్తా. ఆ పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు రవి పెట్టిన అనుకో, మోకాల మీద ఉన్నంటే ఉండి ప్రార్థన చేసుకుంటుంది. వాళ్ళ అమ్మలాగా వాళ్ళ నాన్నలా ఎందుకు చేసుకుంటుంది? తల్లిదండ్రులు చేసుకుంటే పిల్లలు చేసుకుంటారు. నేను నా జీవితంలో 1972లో ఒక సంఘటన నేను ఎప్పుడూ మర్చిపోలేను, చెప్తా. అమ్మ ప్రార్థన చేసుకుంటే నేను చెప్పనే కదా, అమ్మతో పాటు నేను ఉండి ప్రార్థన చేసుకున్నాను. అమ్మ ఏ విషయాలైతే దేవునితో మొరపెడుతూ అంత నాకు అవగాహన లేకపోయినా అమ్మ ప్రార్థన చేస్తుందని తెలుసు. అయితే ఒకరోజు నేను 1, 2, 3 వరకు మా ఊళ్ళోనే చదివిన. అప్పుడు లక్ష్మణ్ సార్ ఉండే. ఆయన వచ్చి ఇక్కడ మన బొడ్రోతుండే ఆడ ఆటల పోటీలు పెడదామంటే నేను 2nd క్లాస్ చదువుతున్నాను, 2 చదువుతున్నప్పుడు. అమ్మ ప్రార్థన చేయడం నేర్పింది కదా, నేను కూడా అక్కడ ఆడిపిస్తాను, నేను కూడా ఆడాలని పోవడానికి ముందు ప్రార్థన చేసుకొని పోయినా. అమ్మ నాకు నేర్పింది కదా. 3 ఆటలు అనిపించింది, 3 నేనే గెలిచింది. నిజమండి, ఆ సంఘటన మర్చిపోను. 5వ తరగతి దాకున్నది. ఇక్కడ పెద్ద పెద్దలు కూడా ఉన్నారు. పుర్కాలు కదా, రన్నింగ్ రేస్ నుంచి అక్కడ రవి ఆటో రవి ఇట్లా కురికిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేది. పెద్ద పెద్దలు ఉన్నారు. కానీ నేను చిన్నోనే కానీ ప్రార్థన చేసుకున్నా కాబట్టి పరిగెత్తి ఉరికేసిన. అప్పుడే అక్కడ గెలిచిన. కుర్జీ ఆటలు అనిపించింది. కుర్జీలేసి ఇట్లా కొడతా అంటే ఎవరు కూర్చుంటే వాళ్ళే గెలిచినట్టు. అట్లా ఇంకొకటి కూడా సంచి ఇలాగా కప్ప దునుకుంటా పోవాలి కదా, ఆ సంచి ఇంట్లోకి వచ్చి సంచి పట్టుకుని పోతే నేను అది పెద్ద సంచి అయినా పుట్టకుంటే దమ్మతో కొరికినే నేనే గెలిచిన. 3 నేను మర్చిపోలేను నా సంఘటన. అది 72లో జరిగింది. అప్పటి నుంచి నాకు ప్రార్థన బీజాలు బాగా పడ్డాయి. వింటున్నా, అమ్మ నేర్పింది నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా. ప్రతి పరీక్ష పోయినా ఇంటి పోయినా నేను ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది. మీరు కూడా సంఘంలో బాలుడు నడవలసినట్లు వారికి నేర్పాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి దొరికిపోడు. ఇవాళ నేను ఇక్కడి నుంచి మాట్లాడితే దయ్యాలు పోతానంటే కారణం ఏంటి? నా భక్తి కాదు, నన్ను పెంచిన విధానం అది. వింటున్నా, అమ్మ చాలా డివోషన్గా అంటే భక్తిగా పెంచింది అనేది నాకు అర్థమైపోయింది. ఎందుకు చెప్తున్నానంటే అమ్మను నేను ఈరోజు 10వ రోజే బాగా అసలు జ్ఞాపకం చేసుకోవాలి. అందరు పాస్టర్లకు చర్చ సాగమైతే అని బిఫోర్ ఒక రోజు నిన్న పెట్టిన దేవుని వెళ్ళాలని నేను చెప్తున్నా. అందుకే అమ్మ పేరు కూడా జ్ఞాపకం గ్రంథంలో ఉంటుంది. అది నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఆమె మమ్మల్ని నడిపించిన విధానం, ఆమె అంత పెద్దగా కాలేజీలో పోయి పెద్దగా చదువుకున్నా కూడా తనకు వచ్చిన మాటల ద్వారా చక్కగా పాటలు కూడా రాసేది. వింటున్నా, నా ట్యూన్ ఇప్పుడు బొంగూరు పోయింది. కానీ ఆమె అక్కల మీద నా మీద కూడా పాటలు రాసుకున్నది. మీరు మీ పిల్లల మీద పాటలు రాసుకున్నారా? చెప్పు. ఆమె ఆ రోజు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నా.
మీ పిల్లలకు మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లల మీద మీరు పాడిలా, అమ్మ పాడేది, కృపక్క మీద పాడేది, అక్క మీద పడేది, నా మీద పడేది. అమ్మ గొంతు నాకు బొంగురు పోయింది, కానీ అమ్మది చాలా సూపర్ గొంతు. అయితే ఎప్పుడు నాట ఐలే అంటుడు చెట్టు మీద ఉంది. అది అక్క మీద ఒక రకంగా వాడిందట. దిగురా నా బిడ్డ మీద ఎట్లా పడతావు ఇట్లా, నేను పడు పాట అని అప్పుడు అన్న సంఘటనలు కూడా నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మీరు మీ పిల్లలను ప్రభు యొక్క బోధలు శిక్షలో క్రమంగా పెంచాలి. అయితే ఇక్కడ చూడు, కొన్నేళ్ళ దగ్గరికి దేవదూత వచ్చింది. కొన్నిలో నీ ప్రార్థన వినబడ్డది, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి అని చెప్పి దేవుని దూతే వచ్చింది. నేనేం చెప్తున్నా, చాలాసార్లు చెప్తున్నా, దేవుని దూతను కూడా వాళ్ళు బయలు పట్టుకొని బోధిస్తారు. చూసిందా మీరు ఎప్పుడన్నా? చూడలేదంటారు. నన్ను 75లో ఒక అయ్యగారు కొడతానని ఇట్లా గల్లా బట్టి గుంజుకపోతే, నిజమండి నేను చెప్పేది వాస్తవం, స్లాబ్ అంత పెద్ద స్లాబ్లోకి వెళ్ళి అమ్మ సడన్ గా తెల్లటి బట్టలు వేసుకొని దిగింది. అది వాస్తవం. ఆయన చూస్తుండు, నన్ను గుంజుకుపోయినోడు చూస్తుండు, నేను చూస్తున్నా. అమ్మ అని పిలిస్తే ఆ పిల్లలకి రాని కొడుకు అంటున్నా. నేను అప్పుడు అంత పెట్టుకుని నా ఇది అవుతున్నా. కాబట్టి అమ్మాని ఎట్లా పోయి ఎట్లా ఓల్చుకుని తెల్లటి బట్టలు వేసుకున్నా. నేను అది ప్రత్యక్షంగా చూసిన. అమ్మ ఈ ఉండుండే, కానీ అక్కడ అడ్డం వచ్చింది నాకు. మీకు తెలియదు దేవుని మార్గం, నేను తెలుసుకున్నా చెప్తున్నా ఓపెన్గా. తర్వాత అమ్మకు నెలకు 2 నెలలకు అక్కడికి వచ్చినప్పుడు ఆ పెద్దయ్య గారు అమ్మని పిలిచి, నేను ఆశీర్వాదం నువ్వు కొడతా అన్నప్పుడు, లీలమ్మ నువ్వు అడ్డం వచ్చినావంటే, అయ్యా నేను ఎప్పుడే వచ్చినట్లయింది అని చెప్తాను. నాకు ఇప్పుడు బైబిల్ చదువుతుంటే అర్థమైంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. వింటున్నా? అందుకే నేను మీకు చెప్తున్నా, లోకం అనేది గడ్డి పువ్వు లాంటిది. మన ఆయుషంగా తరిగిపోతే, వింటున్నా, మీ పిల్లల కోసం భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో మీరు ప్రార్థన చేస్తే పిల్లలు ఎదుగుతారు. మళ్ళీ అమ్మ నన్ను అడిగింది, ఎక్కడంటే నేను కొడుతున్నప్పుడు నేను వచ్చిన బిడ్డను అడిగితే అమ్మమ్మ వచ్చిన పెద్దగా కూడా అనేకసార్లు మేము విషయాలు మాట్లాడుకునేది. నిజంగా దేవుడు ఉన్నాడు, మీరు గుడికి రాలేకపోతాను, నమ్మలేకపోతాను. ఎందుకు మీరు ఆదివారం చర్చకొస్తే చాలా దీవింపబడతారు. ప్రతి శోధన నుంచి దేవుడు తప్పిస్తాడు. మనం పరలోక ప్రార్థన ఏం చేద్దాం? మా తండ్రి చదవండి. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి స్వామి శోధన నుంచి కీడు నుంచి తప్పించమని ప్రార్థన చేస్తాం. ఆ శోధన, కీడు, రోగంలో దేవుడు రానియాడు. నేను చెప్తానండి, అమ్మకు 9 ఏళ్ళు కావచ్చు, ఒక్క గోలికి వేసుకొని మింగలే. చచ్చిపోయేదాకా కూడా చెవులు వినబడ్డాయి. ఇంకా 4 రోజులు చచ్చిపోతావు అనగా, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు దేవుని దగ్గరికి ఇట్లా పోతావు, నా మాట ఏంటంటే ఊకింట పెట్టుకొని ప్రార్థన చేసుకునేది. ఆ భాగ్యం ఎవరికి ఉన్నది? నేను మీకు ఒకటే చెప్తున్నా, ప్రార్థన లేదు అండి. కాకపోతే నేను ప్రభుత్వం చెప్పుకుంటా, ఆమె నిండు వృద్ధాప్యంలో మరణించింది. ఒక ఐసైట్ మాత్రం, కంటి దృష్టి మాత్రం కొంచెం తప్పింది. వినికి లోపం కానీ ఏది అమ్మకు లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుని బిడ్డ ముదిమి వచ్చి వారికి ఎత్తుకొని వాడను నేనే. ఈరోజు బైబిల్ కూడా ఏం చెప్తుంది? నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్న పేర్లు జ్ఞాపకాల గ్రంథంలో పేరు ఉంటుంది, అమ్మ పేరు కూడా ఉంటుంది. ఇంకొక స్త్రీ దగ్గరికి మీకు తీసుకుపోతా. లూకాసు వార్త 17:32 చూడండి. లూకాసు వార్త 17:32 చూడండి. మీరు చూడాలి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి.
ఇక్కడ అంటే మనం లోతు బాధ్యతని జ్ఞాపకం చేసుకోవాలి. కాదు, ఎందుకు లోతు బాధ్యతని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ పట్టణం అంతా కాలిపోతుంది, ఆ ఊరంతా కాలిపోతుంది. దైవజనుడు పోయి, అమ్మా ఈ పట్టణంలో ఈ ఊళ్ళో వ్యభిచారం పాపం బాగున్నది, దేవుడు అగ్ని గంధకములతోటి ఈ పట్టణాన్ని కాలబెడతాడు, రా వచ్చేసే అంటే అందరం ఇక్కడ మంటలేదంటే ఉడకమా, అందరూ ఉడుకుతాను. కానీ లోతుబాది ఏం చేసిందంట, వెనుకలు తిరిగి చూసింది. దేవుని నమ్ముకున్నాక నువ్వు వెనుకలు తిరిగి చూడాలి, దేవుని వైపు చూడు. నీ జీవితం, నీ పిల్లలు, నీ కుటుంబం ఆశీర్వదిస్తాడు. లోతుబాది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఆ పట్టణం కాలిపోతుందా ఉంటారా, అదే అక్కడ పాపం ఉన్నదన్నీ తిని ఎందుకు చూడాలంటూ ఉప్పు స్తంభమైంది అంతే. ఈ అశాశ్వతమైన బ్రతుకులు, ఈ మంచితనములతోటి దేవుని స్తుతించి నీ పేరు నా పేరు జ్ఞాపకార్థ గ్రంథంలో నీ పేరు ఉండాలి. లోతుబాధ్యుడు జ్ఞాపకం చేస్తే ఉపశమమైంది. నేను మీకు చెప్తున్నా, నిన్న కొంతమంది అందరికి ఇవ్వలే ఛాన్స్, కొద్దిమందికి ఇచ్చిన, 2-3 ఇచ్చిన. వాళ్ళు ఏం చెప్తున్నారు, చిన్నప్పుడు అమ్మమ్మకు పాటలు నేర్పి అమ్మ ద్వారా నేర్చుకున్నారు, పాస్టర్లు అయింది. నేను మీరు కూడా సంఘంలో ఏదో ప్రత్యేకత మీరు ఎదిగినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడిని ఆటోమేటిక్గా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కానీ నేను చదివిన, నేను ట్రైనింగ్ చేసిన అంటే కాదు. నాయన అమ్మతోటి చదువుకొని బైబిల్ చింపి కాలబెట్టినోడు అమ్మ ద్వారా చదువు నేర్చుకొని ఒక పాస్టర్ అయిపోయింది. ఆయన కారు నడకన వెళ్ళి సువార్త సేవ చేసింది. వింటున్నా? ఇప్పుడు ఆ గ్రామాల కాటి కిందికి పోతే నేను పలానా కొడుకునన్నా వాళ్ళందరూ అరే అప్పుడు మీ డాడీ సేవ చేసినారు. ఇప్పటిలకు అల్పొద్దు, తిండి కావాలి, స్పెషల్ కావాలి, ఇది సేవ. నేను మీకు ఎందుకు చెప్తున్నాను, 6 రోజులలో కొన్ని ఎవడు వచ్చేటోడు, తిండి ఎవడు పెట్టేటోడు. 50 ఏళ్ళ కింద నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండే. 72 అంటే ఇప్పటి వరకు 50 ఏళ్ళు అబో దాటిపోయినాయి. కాలి నడకన వెళ్ళి అప్పుడప్పుడు చెప్పేది, ఒక ఊరిలో వెళ్ళగొడితే ఊరి బయటకు వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి మళ్ళీ ఇంటికి వచ్చిందట. అయితే వీళ్ళు ఎప్పుడైతే అక్కడ ప్రార్థన చేసిండో ఆ ఊరు మొత్తానికి దేవుడు కదిలించిండు కొండభక్తిని. అక్కడి నుంచి వచ్చి, అక్క దయచేసి మా ఊళ్ళో మంచిగా లేదు, అందరము నేను బాధపడ్డాను, నువ్వు రావాలి అంటే అమ్మ నాయన మళ్ళా నడిచిపోయి ఆ ఊళ్ళో దేవుడి స్వార్థ చేసి వచ్చి అప్పుడు 50 ఏళ్ళ కిందట. ఆయన నేను కొండపర్తి పాస్టర్ కూడా చెప్తాను. ఆయన వచ్చి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, జ్ఞాపకార్థ గ్రంథంలో అమ్మ పేరు ఉంటుంది. వెంటలా అక్కడ ఆ ఊరు మొత్తంలో 312 మంది ఒకటే రోజు బ్యాప్టిజం పొంది ఈ ఊళ్ళో పొందిన ఒక్కసారి. ఏం సేవ అసలు, ఆ ఇంట్లో కొడుకే తాగుతాడు, ఏం స్వార్థ చెప్తావు? నీ భార్య మారదు, నువ్వేం స్వార్థ చెప్తావు? అవునా? మళ్ళీ నా పేరు పెట్టలేదు, నేనింత నాకు అవకాశం ఇలా మూలుగుడు అలుగుడు ఇలా చేయాలండి. నేను కాదు, ఈ ప్రోగ్రాంలో పేరు పెట్టినా పెట్టకపోయినా అక్కడ ఉండాలని పేరు. ఎక్కడ? జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండాలి. అవునా? అందులో లేకపోతే వేస్ట్. దేవుని బిడ్డలారా, ఇంకోటి కూడా మీకు చెప్తా. ఇలా ఆదివారం ఇక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతే నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. చూడండి, ఆగండి. అబ్రామే లాజరును జ్ఞాపకం చేసుకుంటాను. భూమి మీద ఈ మాటలు అబ్రాము ధనవంతునితో చెప్తాడు. ఇప్పుడు ఆదాం
నా మాటలు మీకు వెర్రి మాటలు కావచ్చు, కానీ సచ్చిన తర్వాత అందరాట రియల్ అండి. నేను ప్రభు శక్తిని చూసి మీకు చెప్తున్నా. మీరు సాక్షులు కాదన్నా. నేనంతా కూర్చో ఓపెన్ చేసినప్పుడు మీరు ప్రార్థన చేయలేరా? నేను ఇప్పుడు ఎట్లున్నా మీరంతా సాక్షులే. కానీ ఇక్కడ అబ్రాహాము ఏం చెప్తాడు, ధనవంతుడు చెప్తాడు, లాజరును జ్ఞాపకం చేసుకో, అతడు భూమి మీద కష్టపడ్డాడు కానీ ఎప్పటికీ దేవుడాన్ని ప్రార్థన చేసిండు, ఆయన కష్టం అనుభవించిండు. నువ్వైతే యాతన పడుచున్నావు. అయ్యా ఒక్క సుక్క నీ చిటికనే వెళ్తుంది. కొన్ని గ్లాసులు మన అడిగారంతా కూడా లేదు. ఉన్నారా? నరకం అంటే ఎట్లుంటుంది అనుకుంటారు? ఒక్క చిటికనే వెళ్తుంది. ఒక్క చుక్క తెచ్చి నా నాలుకని చల్లారిపోవాలని అడుగుతాడు. ఎంతో వేదనకరమైన పరిస్థితి ఉంటుంది. ఇంక మనది దగ్గరకు వచ్చింది. 30, 40, 50 ఏళ్ళు అయినా ఎటు సిద్ధం చేసుకోవాలి, మరణానికి వెళ్ళిపోవాలి. అయ్యో అని మన మీద పడేసిన రామయ్య. అయితే అప్పుడు ఆ ధనవంతుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. కింద చదవమంటాడు, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చూడండి, లాజరు అయితే భూమి మీద ఉన్నప్పుడు కష్టపడ్డాడు, కానీ నా దగ్గరకు వచ్చినాక నెమ్మది పొందుచున్నాడు. దేవుని బిడ్డలారా మీకు చెప్తున్నా, మీ పేరు జ్ఞాపకాల గ్రంథంలో ఉంటే పరలోకంలో నెమ్మది ఉంటుంది. అందులో మీ పేరుండాలి. దేవుని తెలుసుకొని ఉంటే మీ పేరు అక్కడ ఉంటే నెమ్మది ఉంటుంది. నాకు తెలుసు మన సంఘంలో ఎవరి పేర్లు ఉంటే తెలుసు. నాకైతే తెలుసుకుంటా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నన్ను విడిచిపోయినా ఆ బిడ్డల కంటే నెమ్మది పొందుతాను. ఇది 70 ఏళ్ళే ఆత్రే. నువ్వు ఏ పోస్ట్ చేయి, ఏ ఉద్యోగం చేయి, 70 ఏళ్ళలో మన చాప్టర్ క్లోజ్. అధిక బలం ఉంటే అప్పటికి 89 ఉన్నా కన్ను కనబడాయి, పనులు చూసిపోతాయి, కాళ్ళు నడవరాదు. అప్పుడైనా నువ్వు జ్ఞాపకార్థ గ్రంథంలో నీ పేరు పెట్టుకోకపోతే ఎట్లా? దేవా నా పేరు రాసుకోండి. అబ్రాహాము లాజరు గురించి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కొర్నేలు గురించి దేవదూతలు వచ్చి చెప్పినాయి వింటున్నా. యేసు ప్రభు ఆ స్త్రీ గురించి చెప్పిండు. నేను అమ్మ గురించి చెప్తానా? మా అమ్మది జ్ఞాపకార్థ గ్రంథంలో ఆమె పేరు ఉంటుంది. ఎందుకుంటుంది చెప్పనా? నన్ను సేవకే ఇచ్చింది. రేపు దేవునితో చెప్పరా? నా కొడుకులే ఇచ్చిన దేవుడా, నువ్వు దేవుని అని ఇచ్చినా చెప్తుంది. నువ్వేం చెప్తావు? గుడికి వచ్చేది, చర్చిలో పనిచేసేది, ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు. మీ పేర్లు జ్ఞాపకార్థ గ్రంథంలో ఉండాలి. అయిపోతాన్ని కాలం. ఒక్కొక్కరి మరణాన్ని చూస్తే భయంకరం. అల్పులైన రాజులైన దేశాధ్యక్షులైన పేరు వచ్చినప్పుడు ఎవడు ఆపలేడు. పట్టుకుంటే అవుతుందా ఇట్లా? అందుకే దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి, మీ పేరు జీవ గ్రంథంలో రాసుకోండి. అయితే అయ్యా ఇంకోటి చెప్తాను, ఈ ధనవంతుడికి ఆ నరకంలో కాలుతుంటే వాళ్ళ అన్నదమ్ములు జ్ఞాపకం వస్తారు కదా. అయ్యా ధనవంతుడికే జ్ఞాపకం వస్తాను. భూమి మీద ఉన్నప్పుడు నీ బిడ్డల గురించి నీకు జ్ఞాపకం లేదా? నీ కొడుకు గురించి జ్ఞాపకం లేదా? నీ చుట్టాల గురించి జ్ఞాపకం లేదా? నీ అన్నదమ్ముల గురించి జ్ఞాపకం లేదా? ఈ ధనవంతుడు ఏమంటాను తెలుసా? అయ్యా ఇది వేదనకరమైన స్థలం ఉంటుందని నాకు తెలియదు. భూమి మీద నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. ఈ వేదనకరమైన స్థలం రాకుండా వారిని దయచేసి నీ పక్కనున్న లాజరును పంపు ఈ సువార్త చెప్పడానికంటే. అప్పుడు అబ్రాహాము ఏమంటాడు తెలుసా? భూమి మీద నన్ను గురించి చెప్పే బిడ్డలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాట వింటే కాదు కావయ్యా, అట్లా కాదు. ఒకడు సమాజంలోకి లేచి మళ్ళా పోయి చెప్పితే నమ్ముతారు. మా అన్నదమ్ములు ఇంత కఠినాత్ములు. ఇప్పుడు నా మాట చెప్తే ఇంత తలకాయ దగ్గర పెడతారు అంటారు. నన్ను అంటారా? దేవుని పిల్లగా నేను చెప్తానా, ఆకాశం భూమి గతించిన దేవుని మాటలు గతించవు. నమ్మో. నీ హోదా, నీ కులం, నీ మతం అది కాదు. ఒకరు అన్ని చచ్చిపోగానే కుక్క శవం కంటే హీనమైపోతాం మనం.
అవునా కదా? దేవుని బిడ్డారా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి, జ్ఞానం ఉన్నప్పుడు బయలు చదవండి, కళ్ళు కనబడ్డప్పుడు రీసెర్చ్ చేసి పరిశోధించి పరిశీలించి చదవండి. ఆ వాక్యము ఎంత మధురం, ఎంత యథార్థం. ఆ జ్ఞాపకాల గ్రంథంలో మీ పేరుండాలి. అయితే బాబు, మీ అన్నదమ్ములకు మేము చెప్పడానికి వీల్లేదు, అక్కడ భూమి మీద భూలోకంలో ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే మా మాటలు విన్నట్టు అని కొట్టిపడేసిందా. నేనేం చెప్తున్నా, ఇవాళ సమయం ఉన్నది, పత్తులు ఎరబోవడం కాదు, పని చేసుకోవడం కాదు, భూమి మీద బతికినందుకే ఉడికిరా. వింటుందా? సత్యలాగా ఉంటాయి పనులు, పగలు రేయి ఉదయ అస్తములు ఎప్పటికి పాట పడితే మన ఎత్తు మూడు ఎక్కువ కాదు. మనం కట్టుకున్న బంగాలు ఉన్నాయి, మనం కట్టుకున్న పట్టు చీరలు ఉన్నాయి, సూట్లు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. వింటుందా? దేవుని కలిగి బ్రతకండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. అపోస్తల కార్యం 9వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36 నుంచి చూడండి. ఇది అందరు చూడాలి. మరియు యొప్పే అనే గ్రామంలో తబిత అనే ఒక శిష్యురాలు ఉన్నది. ఈమె 2 పేర్లు పెట్టుకున్నది. తబిత అని పెట్టుకున్నది, డోర్కా అని పెట్టుకున్నది. ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండేను. ఆ దినమంతా ఆమె కాయిలా పడి చనిపోగా, ఈమె ఎంత మంచి పనులు, సత్కార్యములు ధర్మకార్యాలు చేసింది. ఒకవేళ నా పేరు ఎత్తినా, నీ పేరు ఎత్తినా, చెల్లె ఎప్పుడన్నా ధర్మం చేసినావా? పిడికాడన్నా, పిడికాడు ఏదన్నా ఎవరికైనా ఇచ్చినావా? ఆమె డోర్కానే తీసుకున్నాం. ఆమె బతికినప్పుడు ధర్మకార్యాలు సత్కార్యాలు బహుగా చేసింది. అయితే ఆమె ఆ రోజులలో బెడ్ సిక్ అయి చనిపోయింది. ఆమె ఆ డోర్క శివాన్ని కడిగి మేడ గదిలో పరుండబెట్టింది. మనం ఇప్పటికి కూడా చనిపోయిన శివాన్ని ఏం చేస్తాం? కడుగుతాం. అదే ఆనవాయితీ వచ్చింది. డోర్కక్కని కూడా కడిగిల్లు మేడ గదిలో ఒక బెడ్ మీద వండబెట్టింది. అయిపోయింది. డోర్కాకి ఇప్పుడు చనిపోయి కడగబడి మేడ గదిలో పరుండబెట్టిండ్రు. జీవితం ఎవరిదైనాదంటే ఒకరోజు. నేను మళ్ళా చెప్తాను, 10 ఎకరాలు సంపాదించిన, 10 మంది పిల్లల కన్నా, 10 కోట్లు నీకున్నా, దేవుడు ఎప్పుడస్తున్నా. వింటున్నా? దేవుడు లేకపోతే నీ పేరు జ్ఞాపక గ్రంథంలోనే ఉండదు. ఇక్కడ డోర్క చనిపోయింది, కడగబడ్డది, పరుండబెట్టబడ్డది. అయితే ఏం జరిగింది? అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడుగు చేయక తమ యుద్ధకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యుద్ధకు పంపిరి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా. మనోళ్ళు చచ్చిపోతే ఇంకా 50 ఏళ్ళ కిందట మనిషిని దోలేదు ఆ ఊరికి. మనోళ్ళు చచ్చిపోయారు, మీ వాళ్ళు చచ్చిపోయారు, రావాలి మమ్మల్ని పంపిందని తోలేదు. ఇప్పుడు అట్లున్నాయి అన్న సెల్ ఫోన్లు, రింగ్ మని టింగ్ మని చెప్పుడే వచ్చుడే. అవునా? కానీ పేతురు గారి దగ్గరికి 2 దోలిండ్లు. అయ్యా, నువ్వు ఆలస్యం చేయదు, రా. తడవు చేయక డోర్కకి చచ్చిపోయింది. యొప్పే మా ఊరు కదా, నువ్వు రావాలని తోలింది. పాస్టర్కి ఇన్ఫర్మేషన్ ఇయ్యారు. పాస్టర్ని తిరగనప్పుడు ఎందుకు వస్తారు? మామూలు పాస్టర్ అయితే వస్తారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు. దేవుని చేత పేతురు అన్నా, పేతురు గారు రండి, డోర్క చచ్చిపోయింది. ఎక్కడికి? డోర్క దగ్గరికి. అని 2 పంపిల్లా పంపలేదా? అయితే కంటిన్యూషన్ చేయమ్మా. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చింది. చూడండి, పేతురు లేచి వారితో కూడా వచ్చేసింది. వచ్చినప్పుడు యొప్పే గ్రామానికి వచ్చినప్పుడు ఆ డోర్క దగ్గరికి తీసుకొని పోయిండు. విధవరాలు అందరూ వచ్చేస్తున్నారు.
సాగున్న కాడ వెళ్ళిపోతుంది అని నోటే చెప్తారు కదా, ఉండరా? అందరూ వచ్చేస్తుంది. దోర్కా తమతో కూడా ఉండినప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచి. చూడండి, దోర్కక్క చేసిన పనులు జ్ఞాపకం వస్తాయి. దోర్కక్క చేసిన పనులు జ్ఞాపకంగా ఆమె బతుకున్నప్పుడు ఏం చేసింది? అంగీలు బట్టలు కుట్టించింది. ఎప్పుడన్నా చెల్లె, ఎప్పుడన్నా మీరు కుట్టించిందా? ఎవరికన్నా కుట్టించిందా? మీకు ఒకటి చెప్పనా, ఇంకా కూరకుండే వెంకటేశ్వర ఒక గుడ్డ బట్టలు ఇచ్చినప్పుడు ఫోటో తీసుకున్నాను, చూపెడతా మీకు. అని చెప్తుంది, ఈ గుడ్డకు నేను భూమి మీద ఉన్నప్పుడు బట్టలు ఇచ్చిందని. అట్లనే నా దేవుడు వింటాడు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, భూమి మీద బతికినప్పుడు ఏదో ఒక మంచి కార్యం చేయాలి. 72 నుంచి ఇక్కడ మన దగ్గర సంఘంలో ఎవరు ఏ పనులు చేసిండ్రో నాకు తెలుసు. నాకు దేవుని మీద ట్రస్ట్. డోర్కక్క చచ్చిపోతే విధవరంలో వచ్చి చెప్తారు కదా, అయ్యా పేదరు గారు ఈ డోర్కక్క చచ్చిపోయింది, బతికినప్పుడు ఈ బట్టలు గుర్చిచ్చింది అని చెప్పింది. అది సాక్ష్యం, జ్ఞాపకార్థంగా చెప్తాను. మరి మీరు మీకు జ్ఞాపకార్థంగా మీ పేరు వచ్చి ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో ఉన్న ఏం చేస్తున్నారు? చర్చి పనులు పాలు పంచుకోవాలి. అన్నిట్లో మీరు పాలు పంచుకున్నప్పుడు దేవుడు దీవిస్తాడు. డోర్కక్క పేరు కూడా జ్ఞాపకార్థ గ్రంథంలో ఉన్నది. వివరాలు వచ్చి వేసుకుంటా, అయ్యో ఇట్లా చేసింది. ఇలా కలక్క లేదు, కలకెరికే కదా. ఆమె ప్రతిసారి ఇట్లా ఉంటుంది నాన్నని ఎవరు వస్తారు కదా అని సంఘం సర్వీస్లో ఆమె చాలా బాగా పనిచేసింది. ఆమె నెమ్మది వండుకుంటారు. నాకు తెలుసు ఆ విషయం. అక్కడ కూడా ఉంటుంది. ఉండకపోతే గురువుతో గుద్దులాడాల్సింది కదా. మనం పనిచేసినాక దేవుడు ఒప్పుకోడా. నా బిడ్డ మందిరంలో చేసి విధవరాన్ని అందరూ వచ్చి బట్టలు కుట్టించిందని చూపెట్టాను. సాక్ష్యం ఉంటుంది. మనం చచ్చిపోయినా సాక్ష్యం ఉంటుంది. వాళ్ళు చెప్తారు, మా ఊరికి వచ్చి దేవుని స్వార్థ చెప్పింది అమ్మ. అవన్నీ సాక్ష్యాలు కావా? మేమైతే ఎప్పుడైతే అమ్మ చెప్పిన మాటలను బట్టి నేర్చుకున్నామో, లోకం నా సంగతి ఇంతేరా. ఏ డిగ్రీ చదువు, పీజీ చదువు, పిహెచ్డీ చదువు, నువ్వే ఉన్నంత స్థాయి మీద 35 ఏళ్ళ లోపల ఎంత పెద్దోడైనా తింటాడే. అవునా? అన్ని కదా. కానీ దేవుని పాదాల దగ్గరికి రావాలి. ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో పేరు ఉండాలి. అంటే దేవుని సంఘంలో పరిచర్య, మంచి పనులు చేయాలి. చదవమ్మా. పేతులందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవముపై తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చూడండి, పేతురు ఏం చేసిండు? అందరినీ మీరు బయటకు పోండి అని చెప్పి మోకాళ్ళలోని ప్రార్థన చేసింది. ఇప్పుడు మన అయ్యగారు ప్రార్థన చేస్తారు కదా, మైక్ కావాలి ఫస్ట్. మైక్ ఇస్తేనే ప్రార్థన. అవునా? ఇట్లా తయారైంది ఇప్పటి బ్యాచ్. కానీ మొదటి క్రైస్తవులు వాళ్ళ గురించి మనం నేర్చుకున్నాం. పేతులు అందరినీ బయటికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి తబితా లెమ్మని పిలిచిండు. ఇప్పుడు బైబిల్ గ్రంథం అంతా చదివిన మీ మేధావులైనా హల్లెలూయా ఏ దైవజనుడు అన్నాడో చెప్పుల్ని మీరెందుకు అంటున్నారంటే సభాముఖంగా చెప్తున్నా. హల్లెలూయా అంటే దేవుని స్తుతించండి అని అర్థం. కానీ పేతురు అన్నాడా? పేతురు ఏమంటాడు? తబితా లే అన్నాడు. అనగానే తబిత కన్నులు తెరిచి లేచింది శవం. ఆ మాట పవనుడు. ఇప్పుడు నువ్వు అన్నడిగా అంటే ఎవరు లెక్కరు? ఊతపదం సంఘంలో అంత ఈజీగా చెప్పకండి. గొర్రెలను అనవసరంగా వేస్ట్ మీద నింపకండి. వాక్యంతో నింపబడాలి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఆ పదంలో ఏ దైవజను వాడలే. మీరు చూడండి. మీకు మళ్ళీ చెప్తున్నా, హల్లెలూయా అంటే ప్రభుని స్తుతించండి అని అర్థం. కానీ కొన్ని సంఘాలు ఊకే ఊతపదంగా హల్లెలూయా
ఎవరా వెళ్ళి కూడా బాగా పడుకున్నాను అంటే వాడు వండుకున్నా కూడా వీడు అరెడీ అని చెప్తారు. బస్ స్టాండ్లో కూడా అరెడీగా బాధ అయ్యా ఏంటి నీకే భక్తి కారిపోతుందా? కార్యక్రమాలు దొరకని లేవు. పేదరేమన్నా ఓవర్ యాక్షన్ చేసిండా? చెప్పండి. నేను చెప్పేది వాస్తవం. వాక్యానికి విరుద్ధంగా ఉంటే చెప్పాలి. నేను కూడా సరి చేసుకోవడానికి నాకు వీలరెడీ. ఎందుకు చెప్తున్నానంటే పేదలకు చదువు రాదు, పేదలకు అస్సలే చదువు రాదు. కానీ ఆయన మోకాల నుంచి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. అట్లా ఉంచి చేయాలి. అబ్బో నా సూట్ ఖరాబ్ పెట్టాడు, నా ఫోల్డింగ్ పోతుంది అని ఉంగలేము కదా. అట్లా చేస్తే నీ భక్తి ఎక్కడిది? లేకపోతే రవింటి కాడ పోయి ప్రార్థన పెట్టి అలా చికెన్ బిర్యానీ లేక స్పెషల్ ఈ కడుపు దాసలే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దెర్ ఈస్ నో ఈవినింగ్స్. స్వస్థత అనేవి లేవు, చేయలేకపోతాను. కానీ పేతురు జీవితంలో, అమ్మా నేను ముగిస్తున్నా, పేతురు జీవితంలో చచ్చిపోయినట్టు కాను లేపిండు. యేసుప్రభు కూడా బలమైన మాట చెప్పిండు. మత్తయి 18 మళ్ళీ చూసుకోండి, చూడండి. మీకు ఆ సంఘాలకు నా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. చదువురండి. రోగులను స్వస్థపరచుడి. బోధకునికి ఏం చెప్పిండు? రోగాలు ఎవరికైతే మేము బాగా చేయమని చెప్పిండు. కానీ నేను అలలి అనుకుంటా కూర్చోమంటే చదువు. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. ఏం చెప్పిండు? నేను చెప్పడం కాదు, నేను రాయడం కాదు. ఈజ్ ఇట్ రిటన్ ఇన్ ద బైబిల్ కదా అని బైబిల్లో రాయబడ్డది. చనిపోయిన వారిని లేపుడి. కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి. ఈ దేశంలో ఇప్పుడు కుష్ఠరోగాలు లేవు, తగ్గినాయి. దయ్యములను వెళ్ళగొట్టండి. దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందితే కనుక ఉచితంగా ఇయ్యుడి. ఉచితంగా పొందితే కాబట్టి ఉచితంగా ఇయ్యాలి. నీ మీద దయ్యం పోయింది, నాకు ఒక 1000 రూపాయలే సంఘానికి గుడికి కావాలి, ఇవా ఈ గుడి కట్టాలి, పైసలు పట్టుకరా. నువ్వు దేవుని అట్లా కాదు. బైబిల్ ఏం చెప్తుంది? ఉచితంగా పొందితే ఉచితంగా ఇయుడి. అట్లా చేసి మనము దేవుని స్వార్థ సేవలు ఉండాలి. అమ్మాయితే నేను మీకు చెప్తున్నా, నీ ఎవరిని కూడా కనకాలు అడగలే ఈ గుడి కట్టడానికి. ఆమె అడిగిందా? ఆమె బ్రతికింది స్వార్థ సేవ. చెట్టు కింద చేసినాం మేము, మీ అందరికి సాక్షులు కదా. చెట్టే మనకు అప్పుడు వానరని ఏది రాని. దేవుని బిడ్డలారా, ఏ స్థితిలోనైనా ప్రభు వాక్యాన్ని మనం వింటూ వాక్యానుసారంగా మనం చేయాలి. అక్కడ యేసుప్రభు శిష్యులు చెప్పిండు, ఉచితంగా పొందిందో ఉచితంగా ఇవ్వాలి. ప్రార్థన చేసి కాంకాలు జేబులో పెట్టుకొని వచ్చుడు, పాంప్లెట్ కొట్టి ఇళ్ళ దశమా బాగా పెట్టుకున్నాడు, బైబిల్లో లేదు. ఇంకా కొన్ని సంఘాలు ఎట్లుంటాయో తెలుసా? నువ్వు కోడుకొని తింటే దాన్ని ఏలవాడు. ఇలాంటి మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి కాబట్టి హీలింగ్ జరుగుతలేవు, కార్యాలు జరుగుతలేవు. దేవుని సువార్త ప్రబలంగా వాళ్ళ పేరు కూడా రాయబడాయి. యేసుప్రభు అందుకే అన్నాడు, అక్రమము చేయి వాళ్ళారా నా యుద్ధం నుంచి పోండి. మెచ్చుకుంటాడు అనుకుంటావా? నువ్వు 99, నేను 99 నీతి మాటలు చెప్పి ఒక్క తప్పు చేసినా తప్పే కదా. వాక్యానుసారంగా మీ అడుగు వేయండి, ప్రార్థన చేయండి. అమ్మ చెప్పిన మాట ప్రకారంగా నేను ఆమెను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నా. నన్ను ఎంత గట్టిగా పెంచింది వాక్యంలో ఉంటే అమ్మే తెలుసా. నేను మీకు ఒక సాక్ష్యం రియల్గా చెప్తున్నా. 82లో బాబు అందరు వినండి, 82లో నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపింది అమ్మ. తీసుకుపోయి ఆ కాలేజీలో ఏం చేసింది, ఇక వచ్చింది. ఇక వస్తలేదు, 6 నెలలు అయింది. నేను బాగా రేపు మా అమ్మ కావాలని ప్రార్థన చేసిన. ఎక్కడ శంషాబాద్ అవుతా వింటారు ఆమె 82లో బైబిల్ ట్రైనింగ్ తోలింది. తోలేటప్పుడు మంచిగా తోలింది, నేను కూడా సంతోషంగానే ఉన్నా. 6 నెలలు నాకు వస్తలేదు. అయితే నేను ఈ పూట తినా, ఈ పూట నేను భోజనం చేయాలని ఇక ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకున్నా, దేవా
ఏదేమైనా రేపు మా అమ్మని నేను చూడాలి రావాలని అంతే అని ప్రార్థన చేసుకున్నాం. తెల్లారితే నిజమే ఆదివారం సాయంత్రం చేసుకున్నాం, పండుగని నిద్ర వచ్చేలాగా చేసుకున్నాం ప్రార్థన. తెల్లారగా చర్చి ఉంటుంది, చర్చికి వెళ్ళి పాస్టర్ గారు చెప్పేటప్పుడు ఇట్లా ముందు వరుసలే కూర్చుంటే ఎప్పుడైనా దేవుని వాక్యం వింటున్నా ఆత్మ ఆదాం ఇట్లా చెప్తుంది క్లియర్గా. దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే, అమ్మ నీ కొరకు వచ్చింది, గేట్ దగ్గర ఉన్నది, ముందు ఉన్నది, లేచిపోవాలని చెప్తుంది. ఆయన వాక్యం చెప్తాను. మీకు అంతా అనుభూతున్నదా? నేను విన్నా కదా. ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, అప్పుడు లేవు. అయితే నాకు అంత అనుభవం లేదు. నేను గుండెని ఇలా పట్టుకుంటున్నా. ఇలా పట్టుకున్నప్పుడు ఇలా మళ్ళీ చెప్తుంది, అమ్మ నీ కొరకు గేట్ కాడ పో అని చెప్తుంది. అరే ముందు వాక్యం చెప్తాం. అవును అమ్మ చెప్తుంది అన్నప్పుడు నేను రాత్రి అమ్మ కొరకు ప్రే చేసిన కదా, ఆత్మ చెప్తుంది నీ కొరకు వచ్చింది ఎక్కువ అని చెప్తుంది. నేను మెల్లగా లేచి అక్కడ డిస్టర్బ్ చేయొద్దు, సైలెన్స్గా పక్కకి వెళ్ళిపోయి అక్కడికి పోయాక అమ్మ వచ్చింది. బ్యాగ్ పట్టుకొని వచ్చేసింది. అమ్మ ఎట్లా వచ్చింది, నేను చూడాలని ఆశ. రాత్రి ఎందుకో ప్రేరేపణ వచ్చిన విషయం చెప్తున్నా. అడుగుడి అడుగుడు నీకు ఇయ్యబడు, అడుగుడి నీకు ఇయ్యబడును, వెతుకుడు నీకు దొరుకును, కట్టుడి నీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును. నేను మీకు ఏం చెప్తున్నానంటే, వచ్చింది నిన్ను చూడాలని నాకు ఆశ ఇచ్చింది. రాత్రంతా నిద్రపడలే. అరే ఇంత దూరం ఎట్లా వచ్చినామమ్మా అంటే వచ్చింది. తీసుకొచ్చిన హాస్టల్ కూర్చున్నాం, ఇట్లా భోజనం చేసినాం, మళ్ళీ బస్సు ఎక్కించి మళ్ళీ పంపించిన. నేను ప్రార్థనతో చాలా ఆత్మీయ అనుభవాలు ఉంది, మామూలు ఏం కాదు. అందుకే ప్రభు నన్ను చెప్తున్నా, ఇక్కడి నుంచి మాట్లాడిన 5-6 ఇప్పుడు దయ్యాలు గదగా దొరుకుతాయి. ఇట్లా ఇవ్వాలని ఇంత స్టాండర్డ్ కావడానికి కారణం ఏం తెలుసా? అమ్మ నేర్పింది నాకు ప్రార్థన. కష్టం ఉన్నా బాగున్నా మనుషులకు కాదు, దేవుడితో మాట్లాడడం నేను నేర్చుకున్నా. అమ్మ ఇంకా చాలా ఉన్నాయి దేవుడు మాట్లాడిన విషయాలు, కానీ నేను ఇవాళ అమ్మని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, ఆమె చచ్చిపోయిందని కాన్ఫిడెన్స్ కాదు, లేపలేదని బాధ నాలో ఉన్నది. రియల్ అండి. 30 రోజులు నోటి మాటలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. ఒకరోజు అదే ఇప్పుడు గేటు కట్టిన కాడ ఎడ్ల బండి మీద ఇళ్ళ నుంచి ఆ బాబోయిన వాళ్ళ చుట్టపామి బండి మీద వేసుకొచ్చింది సుందరమ్మ వేసుకొచ్చింది. అప్పుడు అమ్మ నా దగ్గరకు వచ్చి, హే ఇట్లాంటి పాత దయ్యాలని ఎందుకురా, ఇక్కడ చచ్చిపోతే నీ పరమంతా పోతుంది అంటాను. నేను ఒక్కటే అన్నా, నన్ను ఎందుకు సేవకు వచ్చినావు, ఇంత చదువుకునే ఏదో ఉద్యోగంలో వెళ్ళిపోతుందా అన్న. వద్దమ్మా అడుగు. అక్కడే తోటి పోయింది. బక్కగా ఈ బోన్స్ అన్ని లెక్క పెట్టేటట్టున్నాయి. ఆమె భర్త అంతా నీట్గా చేసినాక నన్ను పిలువయా అని చెప్పిన. పోయి ప్రార్థన చేయగానే 6 ఆమె లోపల ఉన్న దురాత్మలు అన్ని బయటకు వచ్చేసినాయి. వచ్చి ఆ స్కెల్టన్ ఇట్లా 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 నడుస్తుంది. వాళ్ళ అన్నదమ్ములు కరీంనగర్ నుంచి వచ్చి మా చెల్లెలు చచ్చిపోవచ్చు, తమ్మడికి వెళ్ళిపోయిందని. ఆమె వచ్చేవాళ్ళకి నన్ను అట్టంటే వాళ్ళు పరిచారు. అరే ఎప్పుడు నడవడమే మా చెల్లికున్న అట్టంది ఏంటంటే, నేను చెప్పిన ఆ అన్న ఎవరొస్తుండే పోయి ఇంటికాడ తువ్వి కాలబెట్టేసి ఆయన బాగానే ఉంటుందని చెప్పిన. ఆమె బాగా కానీ ఇంటికని పోయి తలెంటికను నల్లటి తుమ్మెదలాగా వచ్చినాయి. మళ్ళీ ఒక 2 నెలలకు వచ్చి ఉన్న నేనే కదా నీ దగ్గర బాగైందంటే నమ్మలేకపోతున్నా. గుండె మీద ఇంటికలన్నీ పోయినాయి. మళ్ళా నల్లగా వచ్చినాయి, ఇంటి తప్పుడు ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు కూడా ఉండొచ్చు బహుశా. నేను ఎవరింటికి దాదాపు ఎక్కువ పోను, కానీ దేవుని కృపలో దేవుని తలంపు ప్రకారం మీకు చెప్తున్నా. ఇవాళ నేను స్టాండర్డ్గా వాక్యంలో ఉన్నానంటే అమ్మనే జ్ఞాపకం చేసుకుంటున్నా. అమ్మ నాకు తెలిసిపోతుందని నేను ఎప్పుడు అనుకోను. కాకపోతే నేను మత్తయి 18లో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచడి చనిపోయిన వారిని
అది చేయమను అన్నది ఎందుకు చెప్పండి. ఆ వచనాన్ని పట్టుకొని ఏం బోధిస్తారు అయ్యగారులు? క్రైస్తవ్యం దిగదారింది. క్రైస్తవ్యం చాలా బిజినెస్ గా మారిపోతుంది. విశ్వాస ప్రశ్నలు అయిపోతారు. పాపం మీరు అదే నమ్ముతున్నారు. వాక్యాలు నమ్మండి. నేను చెప్పడం కాదు, నేను చెప్పినంటే తప్పుంటే కూడా బాగా చూసి విమర్శించండి. దేవుని బిడ్డారా, మనం ఎవరం ఏం చెప్పినా వాక్యానుసారంగా స్టెప్ వేసి నీతిమంతులను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదింపబడ్డ దేవుడి కొద్ది మాటలను నీ వినికిడిలో దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. జీవం కలిగిన దేవానికి స్తోత్రం. అక్టోబర్ మొదటి వారంలో 2025లో చేర్చావు అమ్మ. మరి నాయన మా మధ్యలో లేదు, కానీ నీ దగ్గర ఉంటే నా ప్రార్థన నా మాటలు నీ సన్నిధికి చేర్చుకో. కొన్నేళ్ళతో దగ్గరికి దూతను పంపినావు. కొన్నేళ్ళు నీ ప్రార్థన నీ ధర్మ కార్యము నా సన్నిధికి వచ్చినవన్నట్టు మా దగ్గర పంపి మమ్మల్ని బలపరచండి. అనాథలుగా ఎప్పుడో ప్రభా దిగిన వాళ్ళ తండ్రి నా ప్రార్థనను ఆలకించి నీ సేవలు నేను ఉంటున్నా. లోకం ఎట్లుందో తెలుసుకుంటున్నా, నీ వాక్యం ఎట్లుందో గ్రహిస్తున్నా. దేవా, నేనున్నంత వరకు చివరి శ్వాస విడిచే వరకు అమ్మ నేర్పిన ఈ మంచి మార్గంలో మీ మార్గంలో నడుచుతండి. దేవా, మరి నీ వాగ్దానంలో నా జీవితంలో నెరవేర్చండి. నా పేరు, మా పేర్లు, నా సంఘం పేర్లు నీ జ్ఞాపకాల గ్రంథంలో రాయమని ప్రార్థిస్తున్నా. దేవా, బిడ్డలు యవనస్తులు తప్పిపోవద్దు. వాక్యంలో ఎదిగి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, విశ్వాసులుగా ఎదుగుపడి లైవ్ ద్వారా ఇచ్చిన కుటుంబాలను బహుగా ఆశీర్వదించండి. ఈ దేవుని ప్రార్థన ఆలకించి దీవించమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.